పిల్లలు వినండి. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక అమ్మ, ఒక నాన్న, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఒక చిన్న పిల్లోడు. అయితే ఈ లోపల ఏమైంది అని అంటే, ఆ చిన్న పిల్లోడు పుట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ ఏమన్నారంటే మంచి విషయాలు వారికి బోధించేవారు. మంచి విషయాలు బోధించేవారు. నువ్వు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, నువ్వు మంచిగా కూర్చోవాలి, నువ్వు మంచిగా మాట్లాడాలి, బూతులు తిట్టకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు మానకుండా చర్చ్కి, ప్రతి ఆదివారం మానకుండా చర్చ్కి వెళ్ళాలి అని పిల్లలు అలా బోధించేవాళ్ళు. అలా బోధిస్తే ఈ పిల్లోడికి ఆ మాటలన్నీ కూడా బాగా వంటబట్టినాయి అన్నమాట. అయితే ఒకరోజు దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడిచేవాడు అనమాట. ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన చేసుకునేవాడు. ప్రతిరోజు గంటల గంటలు ప్రార్థన చేసుకుని దేవునితో మాట్లాడేవాడు. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఎలా మాట్లాడేవాడు అంటే మన ఫ్రెండ్స్ మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగా ప్రతిరోజు అంకుల్ ఏంటంటే దేవుడితో మాట్లాడేవాడు. అలాగే దేవుడితో సహవాసం చేసేటువంటి వాడు. అయితే ఒకరోజు హానోక్ అనుకుందాం, నేను ఏసై అనుకోండి, ఏసైని కాదులే కానీ ఏసై అనుకోండి, హానోక్ అనుకుందాం. ఇద్దరు కూడా ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని అంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. హానోక్ అంకుల్ కూడా పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పిల్లలు, ఆ కుటుంబం నిజంగా దేవునితో సహవాసం చేస్తే పిల్లలు ఈ హానోక్ ఏం చేసేవాడు అంటే దేవునితో నడిచేవాడు. అయితే చూడండి, ఆ రోజుల్లో చాలామంది చూస్తే ఈ ఏంటి చెప్పండి, 9, 12 అంటే 912, 895, 969, 905, తర్వాత 962, 910 సంవత్సరాలు. అలాగా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సంవత్సరములు కదా. బైబిల్లో వ్యక్తులు జీవించినటువంటి సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు పిల్లలు వారు ఏం చేసేవారు అని అంటే దేవునితో నడిచేటువంటి వాళ్ళు. అయితే చూడండి, ఈ ఫోటోలో కనపడుతున్న బాబు పేరు ఏంటంటే హానోకు. ఏం చేశాడు? హానోకు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో పాటు ఏంటి అనేక విషయాలు దేవుని గురించి నేర్చుకునేవాడు. దేవుని గురించి నేర్చుకుని ఈ హానోకు ఏం చేసేవాడు అంటే ప్రతిరోజు మోకరిల్లి ప్రార్థన, ప్రతిరోజు మోకరించి చేతులు జోడించుకుని దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈ హానోకు కళ్ళు మూసుకుని గంటలు దేవునితో ప్రార్థన చేసుకునేవాడు. ఈ హానోకు దేవునితో సహవాసం చేసేవాడు. ఈ హానోకు ప్రతిరోజు దేవుని కాపుదల హానోకు మీద ఉండేది. పిల్లలు ఫ్రెండ్స్తో ఆడుకునేవాడు కాదు, అల్లరి చిల్లరగా తిరిగేవాడు కాదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని వాళ్ళ అమ్మ నాన్న మాటకి లోబడేవారు. పిల్లలు మీరు చెప్పండి, మీ మమ్మీ డాడీకి మీరు లోబడుతున్నారా? మీ అమ్మ మీ నాన్నకి మీరు లోబడుతున్నారా? వారు చెప్పిన మాట మీరు వింటున్నారా? వినాలి పిల్లలు, ఓకేనా? వారు చెప్పినటువంటి మాట వినాలి. వారి మాటకు ఎదురు చెప్పకూడదు. వారు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలి. అలాగే వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలి. చేస్తే అప్పుడు మీరు మిమ్మల్ని మంచి పిల్లలు అని అంటారనమాట, ఓకేనా? గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అంటారు కదా. అలాగా ఈ హానోకు కూడా దేవునితో సహవాసం చేస్తూ తల్లిదండ్రుల మాట వినేవాడు. ఎక్కడ కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ మాత్రం హానోక్కి లేరు. ఎక్కడ కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ లేరు. ఎవరితో స్నేహం చేసేవాడు అని అంటే దేవునితోనే సహవాసం చేసేవాడు. ఎవరితో సహవాసం చేసేవాడు అని అంటే దేవునితో సహవాసం చేసేవాడు. దేవునితో ప్రతిరోజు మాట్లాడేవాడు. పిల్లలు మీరు కూడా యేసయ్యతో మాట్లాడాలి. యేసయ్యతో ఎలా మాట్లాడతాం మనం? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. అలాగా దేవునితో మనం ఏం చేయాలి? సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే అప్పుడు పిల్లలు ఏమవుతుందో చూద్దాం. అయితే హానోకు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాడు. అలా 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 ఎదిగి ఎంత పెద్దోడయ్యాడు. హానోకు లేచిన తర్వాత పిల్లలు ఒకరోజు చూడండి, పిల్లలు ఒకరోజు హానోకు అంకుల్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు రా. ఒకరోజు హానోకు అంకుల్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకరోజు హానోకు అంకుల్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఏదేదో మాట్లాడుకుంటూ అలా తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఏదేదో మాట్లాడుకుంటూ అలా తిరిగి వెళ్తున్నాడు. ఏదేదో మాట్లాడుకుంటూ అలాగూ తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఏదేదో మాట్లాడుకుంటూ అలా తిరిగి వెళ్తుంటే చూసిన ప్రజలందరూ కూడా అనుకున్నారు, హానోకు ఏంటి
అలా ఒక్కడే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడంటరా. అమ్మో ఏదో అయిపోయింది హానోక్కి. అరే హానోక్కి ఏమొచ్చింది, ఏదో వచ్చేసింది హానోక్కి. అందుకనే ఒరే ఒక్కడే మాట్లాడుకుని వెళ్తున్నాడు రా కర్ర ఇచ్చుకుని అని అనుకుంటున్నారు. కానీ పక్కన ఎవరు ఉన్నారు పిల్లలు? పక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్యతో హానోక్ అంకుల్ ఏం చేస్తారంటే ప్రతిరోజు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. పిల్లలు నిజంగా హానోకు ఎంత మంచివాడు అని అంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేసి దేవునితో ఉండేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ హానోక్ అంకుల్ కూర్చున్నాను, థ్యాంక్ యూ. ఈ హానోక్ అంకుల్ దేవునితో ప్రార్థన చేసేవాడు. గంటలు ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థన చేసి దేవునితో సహవాసాన్ని చేసేవాడు. ప్రార్థన చేసి మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అలాగా దేవునితో మాట్లాడేవారు. యేసయ్య ఎలా ఉన్నావు వేసి, బాగున్నావు వేసయ్యా, లేకపోతే వేసయ్యా నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను, లేకపోతే మా మమ్మీ డాడీ మాట ఎలా వింటున్నాను అలా వింటున్నాను అని ప్రజల కోసం, వాళ్ళ కోసం, అందరి కోసం గంటలు ప్రార్థన చేసేవారుగా ఉన్నాడు. పిల్లలు మనం కూడా మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలా వద్దా? చేయాలి. అలాగే మన ఫ్రెండ్స్ కోసం చేయాలి, మన బంధువుల కోసం చేయాలి, అలాగే మనకు తెలిసిన వారి కోసం చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ కోసం ఎవరైతే లోకంలో ఉన్నారో, ఎవరైతే లోకంలో జీవిస్తున్నారో, ఎవరైతే లోకంలో బ్రతుకుతున్నారో వారి కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా పిల్లలు ఎవరికైతే ఆరోగ్యం బాగోలేదో, ఎవరికైతే ఆరోగ్యం సరిలేదో వారి గురించి కూడా ప్రార్థన చేయాలి కదా. చాలామంది ఈ రోజుల్లో హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. చాలామంది ఈ రోజుల్లో భయంకరమైన అనారోగ్యాలతో చనిపోతున్నారు. అయితే అటువంటి వారి గురించి కూడా మనం యేసయ్యా ఆ అనారోగ్యం నుంచి తప్పించండి యేసయ్యా, అనారోగ్యం నుంచి బాగు చేయండి యేసయ్యా, ఆయన ముట్టుకోనండి యేసయ్యా అని మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ఆఖరికి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నిద్రపోయినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు ప్రతిరోజు హానోక్ అంకుల్ ఏం చేసేవాడు అంటే దేవునితో గడిపేవాడు, దేవునితో ప్రార్థన చేసేవాడు, దేవునితో ప్రార్థన చేసేవాడు. అయితే దేవునితో గడిచేటువంటి దినాల్లో ఒకరోజు వాళ్ళ మమ్మీ, నాయనా నువ్వు వెళ్ళి ఇదిగో సంత మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కురా అని ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని అలా తిరిగి వెళ్ళాడు. పిల్లలు అలా తిరిగి వెళ్ళేసరికి మార్కెట్లో రకరకాల మనుషులు ఉన్నారు, ఈదులో రకరకాల మనుషులు ఉన్నారు. ఎవరు అని అంటే ఇదిగో చూడండి, అంకుల్ చేతిలో ఏముంది? అంకుల్ చేతిలో ఏముంది? గ్లాస్ ఉంది కదా. ఈ అంకుల్ చేతిలో ఏముంది? కర్ర ఉంది కదా. ఈ అంకుల్ ఏంటి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఇటువంటి జనాలు ఉన్నారు మార్కెట్లో. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, మందు తాగుతున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, చిచి పానపరకు నవ్వులి రోడ్డు మీద వస్తున్నారు. వాళ్ళందరూ చూసేసరికి హానోక్ అంకుల్కి ఏమైందంటే చిచి ఇటువంటి ప్రజలు ఉన్నారేంటి, చిచి ఈ ప్రజలు ఇలా ఉన్నారేంటి అని చెప్పి హానోక్ అంకుల్ హృదయంలో ఎంతో వేదన పడేవాడు. పిల్లలు హృదయంలో ఎంతో వేదన పడేవాడు. అయితే ఒకరోజు ఏమైంది అని అంటే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య వారు పాపంలో బ్రతుకుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, ఒకరొకరు కొట్టుకుంటున్నారు, పానపరాకులు నవ్వుతున్నారు, అలాగనే కోడి పందాలు వేస్తున్నారు, అలాగే పేకాట ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అంకుల్కి హృదయంలో ఏమనిపించిందంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ మంచి మాటలు చెప్పాలి. ఏ అంకుల్ అలా చేయకూడదు, ఆంటీ అలా చేయకూడదు అని చెప్పి మంచి విషయాలు చెప్పడానికి ఒకరోజు ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి అదే మార్కెట్లోకి వెళ్ళాడు. పిల్లలు అదే మార్కెట్లోకి వెళ్ళి చూడండి, హానోక్ అంకుల్ ఇక్కడ ఉన్నాడు కదా. హానోక్ అంకుల్ వారితో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే మీరు అలా ఉండొద్దు, ఒకరికొకరు కొట్టుకోవద్దు, చెడ్డ పనులు చేయొద్దు, అది దేవునికి ఇష్టం లేదు అని చెప్పి హానోక్ అంకుల్ చెప్తుంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. నువ్వు కూడా మాకు చెప్పడానికి వెళ్ళి ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి అంకుల్ని పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. పిల్లలు అమ్మో అంకుల్కి చాలా భయమైంది. చెప్తున్నాడు అంకుల్ ఏమనంటే దేవుని రాకడ వస్తుంది, దేవుడు వస్తాడు, కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందండి, ఇటువంటి తప్పులు చేయకూడదు, ఇటువంటి పాపాలు చేయకూడదు, అవంటే దేవునికి ఇష్టం ఉండదు అని చెప్పి మీరు మంచిగా జీవించండి, మంచిగా బ్రతకండి అని చెప్పి అంకుల్ చెప్తున్నాడు. అంకుల్ చెప్తూ ఉంటే హానోక్ అంకుల్ చెప్తుంటే ఆయన మాట ఎవ్వరు వినట్లేదు. పిల్లలు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఉన్న సందర్భంలో హానోక్ అంకుల్కి ఇంకా భారం పెరిగింది. వారి గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు.
ఇంటికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటూ, యేసయ్యా యేసయ్యా వీళ్ళెవ్వరు కూడా నా మాట వినట్లేదు, యేసయ్యా వీళ్ళెవ్వరు కూడా నా మాట వినట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. యేసయ్య ఇంక వీరి మధ్యలో నేను ఉండనేసయ్యా, వీరి మధ్యలో నేను జీవించనేసయ్యా, చిచ్చి భయంకరమైన వ్యక్తులు వేసయ్యా, భయంకరమైన పనులు చేస్తున్నారు యేసయ్య, దొంగతనాలు చేస్తున్నారు, తాగుళ్ళు, అలాగే బూతులు ఆడుతున్నారు యేసయ్య, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, కోడి పందాలు వేస్తున్నారు, పేకాట ఆడుతున్నారు. అమ్మో యేసయ్య వీరి మధ్య నేను ఉండనేసయ్యా, నన్ను తీసుకెళ్ళిపోండి యేసయ్య, నీ దగ్గరికి నేను వచ్చేస్తానేసయ్యా అని పిల్లలు ప్రార్థన చేస్తున్నాడు. హానోక్ అంకుల్ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలోనే ఏదో అయిపోతున్నట్టు అనిపించింది. ఆ ప్రార్థనలోనే అలా ఉంటున్న సందర్భంలో పిల్లలు ఆకాశం తెరవబడడం చూస్తున్నాడు. ఆకాశం తెరవబడడం చూసి, అలాగా ఆకాశం తెరవబడడం చూసి ఎవరో ఒక దేవుని దూత తెల్లటి వస్త్రాలు వేసుకుని హానోక్ అంకుల్ వచ్చి ఆ చెయ్యి పట్టుకుని అలా తీసుకెళ్ళిపోతుంది. ఎట్రన్నా మొక్కలేసు ప్రార్థన చేయి. ఇలా అంకుల్ ప్రార్థన చేసుకుంటూ ఉంటే అంకుల్ని ఇలా చేయి పట్టుకుని ఇలా తీసుకెళ్ళిపోతుంది. ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయింది, మబ్బుల్లోకి తీసుకెళ్ళిపోయింది. అంకుల్ అనుకుంటున్నాడు, ఇదేంటి నేను ఎక్కడున్నాను, అబ్బా మీరందరూ చూస్తున్నారా మబ్బులు అని చెప్పి అంకుల్ చాలా ఆనందపడుతున్నాడు. ఈ పక్కన ఉన్నాయి కదా మబ్బులు టచ్ చేస్తున్నాడు. అబ్బో నేను ఎక్కడున్నాను, నేను ఆకాశంలో ఉన్నాను, నేను మబ్బుల్లో ఉన్నాను అని చాలా సంతోషపడిపోతున్నాడు. ఈయనెవరు, నువ్వెవరు, నన్ను తీసుకెళ్తావేంటి అని అంటే, హానోక్ రా నీకు అర్థమవుతుందిరా అని చెప్పాడు. చెప్పిన తర్వాత హానోక్ అంకులు అలా దూత తీసుకెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద గేట్ ఉంది పిల్లలో. ఆ గేట్ ఉంటే ఆ గేటు తెరిచిన తర్వాత కొంతమంది వ్యక్తులు పిల్లలు బోర్లు పట్టుకుని పిపి అని ఊతున్నారు. పిల్లలు ఇలాగా చూడండి, బోర్లు పట్టుకుని ఊదుతూ హానోక్ వెల్కమ్ అని చెప్పి బోర్లు పట్టుకుని ఊదుతూ ఉంటే హానోక్ అంకుల్కి ఆశ్చర్యమైపోయింది. అరే నా పేరు నువ్వు చెప్పావా, అరే నా పేరు వీళ్ళకి ఎలా తెలిసింది, హానోక్ వెల్కమ్ హానోక్ రా అని పిలుస్తున్నారు. అలాగా పిల్లలు హానోక్ వెల్కమ్ అని పిలిచిన తర్వాత ఒక ఆయన ఒక పెద్ద కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పిల్లలు ఆయన ఎవరో తెలుసా పిల్లలు, ఆయన యేసయ్యా. ఒక పెద్ద కుర్చీలో ఆయన కూర్చున్న తర్వాత హానోక్ని పిలుస్తున్నాడు. హానోక్ హానోక్ దా అని పిలిచి హానోక్ని పిలిచి హానోక్ బాగున్నావా, అబ్బా నా ఇష్టమైన కుమారుడు హానోక్, అబ్బా నా ఇష్టమైన కుమారుడు, నా ఇష్టమైన బిడ్డ. హానోక్ ఇంతకీ నువ్వెందుకు పరలోకం వచ్చేద్దాం అనుకున్నావు, అప్పుడే నీకు చాలా ఏజ్ ఉంది కదా, ఎందుకు వచ్చేద్దాం అనుకున్నావు అని అంటే హానోక్ అన్నాడు, అమ్మో నేను ఇంకా వారి మధ్యన జీవించలేనేసయ్యా, వారి మధ్యన నేను ఉండలేనేసయ్యా, అందుకనే నేను వచ్చేసాను. చిచ్చి భయంకరమైన ప్రజలు, భయంకరమైనటువంటి వ్యక్తులు, అందుకే నేను వచ్చేసానేసయ్యా అని అంటే అప్పుడు హానోక్ని యేసయ్యా ఇలా కగిలించుకుని ఇలా తీసుకుని వచ్చి ఏం చేస్తాడంటే ఇలా కూర్చోబెట్టుకున్నాడు రా. ఏం చేశాడు, ఇలాగా కూర్చోబెట్టుకుని హానోక్ నువ్వు మంచోడు, హానోక్ ఓకేనా, నువ్వు మంచివాడివి, నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి, నువ్వు నాతో సహవాసం చేసావు కాబట్టి, నువ్వు నా చిన్న బిడ్డవు కాబట్టి నేనేం చేశాను, నేను పరలోకానికి తీసుకుని వచ్చేసాను అని చెప్పి హానోక్ని పరలోక రాజ్యంలోనికి యేసయ్య ఆహ్వానించాడు. పిల్లలు మీరు కూడా యేసయ్యని కలిగి ఉంటే, యేసయ్యతో సహవాసం చేస్తే, యేసయ్యతో నడిస్తే హానోక్ అంకుల్ ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మీరు కూడా అలాగ పరలోకానికి వెళ్తారు కదా, వెళ్తారు. మరి యేసయ్యతో సహవాసం చేస్తారా, యేసయ్యతో నడుస్తారా, యేసయ్యతో మాట్లాడతారా, ప్రతిరోజు బైబిల్ చదువుతారా? అలాగే హానోక్ అంకుల్ ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మీరు కూడా అలా పరలోకానికి వెళ్తారా? పిల్లలు మీరు కూడా హానోక్ అంకుల్ ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మీరు కూడా అలా పరలోకం వెళ్ళాలంటే ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానించండి, యేసయ్యతో నడవండి, యేసయ్యతో మాట్లాడండి. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఒకనొక రోజున యేసయ్య పరలోకానికి తీసుకువెళ్తారు. చిన్న ప్రార్థన చేద్దామా? నాతో తలలో వంచండి, మోకరించండి. 1 అంటే మోకాలేయండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకొనండి.
1 అంటే మోకాలేండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో నా వెనకాల మీరు చెప్పండి. యేసయ్యా, ఇంతవరకు విన్న ఈ కథను బట్టి మీకు వందనాలు. యేసయ్యా, హానోక్ అంకుల్ ఏ రకంగా నీతో నడిచాడో, ఏ రకంగా నీతో సహవాసం చేశాడో, మేము కూడా మీతో సహవాసం చేస్తాము. మా చిన్న హృదయంలోకి మీరు రండి. మేము చేసిన చిన్ని తప్పుల్ని క్షమించి మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.